హాయ్ అందరికి మల్లన్న స్వామికి పుట్టబంగారంకి వెళ్లి మైలలు తీసి సుంకుబియ్యం పట్టేసరికి చాలా నైట్ అయిపోయింది. ఆ తర్వాత తెల్లవారుజామునే మల్లన్న స్వామికి పట్నం వేయాలనగానే అందరం తొందరగా పడుకున్నాం. మా పెద్దాడపడుచు మార్నింగ్ లేవగానే మల్లన్న స్వామి పీట బయటికి తెచ్చి అందులోని దేవుళ్ళని తీసి పాలతో కడిగి పీటను పూజించడంతో పనులు స్టార్ట్ అయినాయి. మేము ఇక్కడ పీటను పూజించేలోపే పట్నం వేయడానికి ఒగ్గు వాళ్ళ ఇంటికి రానే వచ్చారు. లాస్ట్ వీడియోస్ లో చూసే ఉంటారు, నిన్న నైట్ తెచ్చిన పుట్టబంగారంతో గద్దెయాలకి పట్నం వేయడం అయితే స్టార్ట్ చేశారు. అది ఎలాగో పెద్ద ఫ్యామిలీ కాబట్టి పనులు ఫాస్ట్ గా అవడానికి అందరూ తల ఒక పని పంచుకున్నారు. ఇంట్లో ఇలా పాటలు పాడుతూ మల్లన్న స్వామి పట్నం వేస్తున్నప్పుడైతే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మేమేమో ఇటు పీటని పూజించేలోపు పిన్ని వాళ్ళేమో బోనం వండుతున్నారు. నిన్న నైట్ సుంకుబియ్యం పట్టినాం కదా, వాటినే పులగమన్నం పాశమన్నం కింద వండుతారు బోనంగా. పులగమన్నం అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండిన అన్నం, పాశమన్నం అంటే బెల్లమన్నం. పిన్ని వాళ్ళకి పెద్ద పట్నాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా అన్ని పనులు చేశారు. మార్నింగ్ 8 కల్లా బోనం వండేసి పట్నం వేయడం స్టార్ట్ చేయాలని అందరం అనుకున్నాం. కానీ ఇవన్నీ చేసేటప్పటికే 9 అయిపోయింది. ఈ రోజు కోసం మా అత్తమ్మ నేను లాస్ట్ 1 మంత్ నుండి వెయిట్ చేస్తున్నాను. తర్వాత మల్లన్న స్వామి పెళ్లి ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. అలా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.